హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అనన్య ఇక్కడ ఒక ప్లాన్ వేస్తుంది. స్విచ్ బోర్డ్లో అక్కడ ప్లగ్లన్నీ కూడా ఏదో సరిచేసి స్విచ్ వేయంగానే షాక్ కొట్టేలాగా ప్లాన్ చేస్తుంది. ఈ విషయాన్ని కాంచనాతో చెబుతూ ఉంటుంది. ఎందుకమ్మి ఏం చేస్తున్నావు అక్కడ అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు శరణ్యని పిలుస్తావు నువ్వు, అప్పుడు వచ్చి ఇక్కడ ఫ్యాన్ స్విచ్ వేయమని చెప్పు. స్విచ్ వెయ్యంగానే కరెంట్ షాక్ కొడుతుంది. అప్పుడు దెబ్బకి కరెంట్ షాక్ కొట్టి అది పోతుంది. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అని ప్లాన్ వేస్తుంది. ఇక మంచం మీద కాంచన, ఇటు అనన్య ఇద్దరు కూడా కూర్చొని ఉంటారు. ఇక శరణ్య అటువైపు వెళ్తూ ఉండగా కాంచన పిలుస్తూ ఉంటుంది. ఇదిగో శరణ్య, బాగా ఉక్కగా ఉంది, ఒక్కసారి ఫ్యాన్ స్విచ్ చేసేళ్ళమ్మా అని చెప్పడంతో శరణ్య వస్తుంది గదిలోకి. వచ్చి అలా స్విచ్ బోర్డ్ దగ్గర స్విచ్ వేస్తుంది. ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఇక కరెంట్ షాక్ ఏమీ కొట్టదు. ఇక శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి, నువ్వేదేదో చెప్పావు కరెంట్ షాక్ కొట్టుదని, మరి ఏమీ అవ్వలేదేంటే అని కాంచన అడుగుతూ ఉంటుంది. అది నాకు అర్థం కావట్లేదమ్మా, నేను వెళ్ళి చూస్తానుండు అని చెప్పి అనన్య ఆ స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి ఫ్యాన్ స్విచ్ని మళ్ళీ ముట్టుకుంటుంది. ఇక ముట్టుకోవడంతో ఒక్కసారిగా అక్కడ కరెంట్ పాస్ అయ్యి కరెంట్ షాక్ కొట్టేస్తూ ఉంటుంది. అనన్య అలా ఊగిపోతూ ఉంటుంది. ఇక కాంచన ఆపి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కరెంట్ షాక్ని. ఇక శరణ్యని ఇరికించబోయి అనన్యే ఇందులో చిక్కుకుంటుంది. ఇక అనన్య ఎలా బయటపడుతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.